A very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. In that subject is Thermal Engineering 1. Today's topic is problems on fundamentals of thermodynamics. The outline of my presentation is problems on fundamentals of thermodynamics. So, in that first problem, 1 kg of air is heated from 20 degrees centigrade to 105 degrees centigrade. Find the change in internal energy and change in enthalpy. Assume Cp is equal to 1.01 kilojoules per kg Kelvin and Cv is equal to 0.72 kilojoules per kg Kelvin. So this is the problem. In this problem మనకి ఏం చెప్పారంటే ఒక ఎయిర్ సిలిండర్ లోపల ఎయిర్ అనేది కన్సిడర్ చేసామన్నారు. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ వచ్చేటప్పటికి 1 kg అని చెప్పారు. సో ఎయిర్ని మనం హీట్ చేసామని చెప్పారు. సో ఎంత నుంచి ఎంతవరకు హీట్ చేసామంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 105 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేసామని చెప్పారు. సో హీట్ చేసిన తర్వాత మనకి ఏమేం క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఇక్కడ 2 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, సెకండ్ వన్ వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనకి అజంప్షన్స్ ఏం తీసుకోమని చెప్పారు, సిపి వాల్యూ అంటే స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 1.01 kilojoules per kg Kelvin and CV is equal to 0.72 kilojoules per kg Kelvin. సో ఇది ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లం నుంచి మనం 2 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ గివెన్ డేటా. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు, 1 kg ఆఫ్ ఎయిర్ అంటే మాస్ ఆఫ్ ద ఎయిర్ ఇచ్చారు. సో కేజీ అంటే మాస్తోనే కదా రిప్రజెంట్ చేస్తుంది. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ m is equal to 1 kg. సో ఎయిర్ని ఎంతవరకు హీట్ చేశారు, 20 to 105 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ T1 ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 20 నుంచి 105 అన్నారు కాబట్టి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ T2 ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ ఎజంప్షన్స్ ఇచ్చారు కదండి. సో ఎజంప్షన్స్ కూడా నోట్ చేసుకుంటాం. స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్ సిపి ఈజ్ ఈక్వల్ టు 1.01 kilojoules per kg Kelvin. Next, specific heated constant volume Cv is equal to 0.72 kilojoules per kg Kelvin. So, two parameters calculate. So, what we have to calculate? Change in internal energy and change in enthalpy. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ యూ. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అన్నారు కాబట్టి డెల్టా యూ. సో డెల్టా యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉందండి. We know that change in internal energy delta U is equal to mCV T2 minus T1. So m entandi 1 kg, CV value entandi 0.72, T2 is 105 degree centigrade, T1 is 20 degree centigrade. So ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెల్టా యూ ఎంత వచ్చిందండి, 61.2 kilojoules. So change in internal energy of air when it is heated from 20 degree centigrade to 105 degree centigrade ఎంత చేంజ్ అయిందండి, 61.2 kilojoules. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఎంథాల్పీని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి, హెచ్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ అన్నారు కాబట్టి డెల్టా హెచ్. సో డెల్టా హెచ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఏముందండి. సో వీ నో దట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి T2 మైనస్ T1. సో ఎం ఎంత అండి, 1 kg, సిపి ఈజ్ 1.01, T2 ఎంత అండి, ఫైనల్ టెంపరేచర్ 105 డిగ్రీ సెంటిగ్రేడ్, T1 ఈజ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెల్టా హెచ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎంత వచ్చిందండి, 85.085 kilojoules వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, 0.2 kg of air is subjected to change in temperature from 288 Kelvin to 458 Kelvin at a constant pressure. Find the heat transfer, change in internal energy, change in enthalpy. Okay. Assume that Cp is equal to 1.01 kilojoules per kg Kelvin and adiabatic index is equal to 1.4. సో ఇది ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏం రిప్రజెంట్ చేశారు, ఫ్లూయిడ్ వచ్చేటప్పటికి గ్యాస్ అని చెప్పారు. సో గ్యాస్ యొక్క మాస్ ఎంత చెప్పారు, 0.2 kgs అని చెప్పారు. సో గ్యాస్ని మనం హీట్ చేసుకుందాం. సో ఎక్కడి నుంచి ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్ అంటే 288 కెల్విన్ నుంచి 458 కెల్విన్ వరకు హీట్ చేసామని చెప్పారు. సో ఇలా హీట్ చేసేటప్పుడు ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది అనుకుంటున్నాం. సో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి, చేంజ్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఈ 3 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి అజంప్షన్స్ ఏమి ఇచ్చారు, సిపి అంటే స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్, సిపి ఈజ్ ఈక్వల్ టు
1.0 kilojoules per kg Kelvin, and adiabatic index gamma is equal to gamma for gas is equal to 1.4 అని ఇచ్చారు. సో ఇది ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లం నుంచి మనకి గివెన్ డేటా. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ m is equal to ఎంత అండి 0.2 kg. సో ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ T1 is equal to ఎంత అండి 288 Kelvin. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ T2 ఎంత అండి 458 Kelvin. నెక్స్ట్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్ Cp ఎంత అండి 1 kilojoule per kg Kelvin. అండ్ adiabatic ఇండెక్స్ గామా is equal to 1.4 అండి. మనకి adiabatic ఇండెక్స్ కి ఫార్ములా ఏంటండి? Adiabatic index gamma is the ratio of the two specific heats. So specific heated constant pressure to the ratio of specific heated constant volume. సో ఆల్రెడీ మనకి గామా వాల్యూ తెలుసు అండి అజంప్షన్స్ లో, అండ్ సిపి వాల్యూ తెలుసు. మనకి తెలియాల్సింది ఏంటి? సివి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో సివి వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి ఈజ్ ఈక్వల్ టు adiabatic ఇండెక్స్ ఫార్ములా గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి. సో దాని నుంచి సివి ఏమవుతుంది? గామా బై సిపి బై గామా. సో ఆల్రెడీ సిపి వాల్యూ మనకి 1 అని తెలుసు అండి, అండ్ గామా వాల్యూ వచ్చేటప్పటికి 1.4. సో 1 బై 1.4 ఎంత అండి 0.714. సో స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 0.714 kilojoules per kg Kelvin అండి. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 3 పారామీటర్స్ ఏంటి అండి? టు క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? డెల్టా యూ తోటి రిప్రజెంట్ చేస్తాం. మనకి డెల్టా యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఎంసీవీ T2 మైనస్ T1. సో మాస్ ఎంత అండి 0.2 kgs, సివి ఈజ్ 0.714, అండ్ T2 ఈజ్ 458 Kelvin, T1 ఈజ్ 288 Kelvin. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్టా యూ ఎంత వచ్చిందండి 24.28 kilojoules అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటండి? రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో హీట్ ట్రాన్స్ఫర్ ని ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తామండి? క్యూ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో వీ నో దట్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ కి ఫార్ములా ఏంటండి? ఎంసీపీ T2 మైనస్ T1. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు 0.2 kg, సిపి ఈజ్ 1 kilojoules per kg Kelvin, T2 ఈజ్ 458 Kelvin, T1 ఈజ్ 288 Kelvin. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఎంత వస్తుందండి 34 kilojoules అండి. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ హెచ్ తోటి, సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ అన్నారు కాబట్టి డెల్టా హెచ్ అండి. మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్ లో ఏం చెప్పారు? ఎయిర్ అనేది హీట్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అనుకున్నాం. వీ నో దట్ ఫర్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అండి. సో డెల్టా హెచ్ ని ఎలా రాసుకోవచ్చు? చేంజ్ ఇన్ ఎంథాల్పీని H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్ టు Q of process 1 to 2 అంటే హీట్ చేసాం కదండి. సో ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఎంత 34 kilojoules. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 34 kilojoules అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ఎ సిస్టమ్ ఈజ్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఈజ్ గివెన్ బై ద రిలేషన్ P ఈజ్ ఈక్వల్ టు A plus B into B, where A comma B are constants and P in kilonewton per meter square and V in meter cube. If the system changes from initial condition of 200 kilonewton per meter square and 0.1 meter cube to a final condition of 600 kilonewton per meter square and 0.5 meter cube, find the work done. So problem idandi. సో ఒకసారి ప్రాబ్లం చూద్దామండి. ప్రాబ్లమ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ అని చెప్పారు. అంటే మనకి ఇచ్చిన ఫ్లూయిడ్ వచ్చేటప్పటికి గ్యాస్ అని చెప్పారు. సో ఈ గ్యాస్ యొక్క లీనియర్ ఫంక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ అండ్ వాల్యూమ్ కి రిలేషన్ ఏమి ఇచ్చారు? P ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BB. ఓకేనండి. సో P రిప్రజెంట్స్ ప్రెషర్, B రిప్రజెంట్స్ వాల్యూమ్, A కామా B రిప్రజెంట్స్ ద కాన్స్టెంట్స్ అండి. సో ప్రెషర్ యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికి కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ వాల్యూమ్ యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ క్యూబ్ అండి. సో ఈ లీనియర్ సిస్టమ్ అనేది మనకి 2 స్టేట్స్ ఉన్నాయండి. ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్, అంటే ఒక ప్రాసెస్ అనేది జరిగిందండి. సో ఇనీషియల్ కండిషన్స్ లో ప్రెషర్ P1 ఎంత ఇచ్చారు? 200 kilonewton per meter square అని చెప్పారు. సో వాల్యూమ్ ఎంత చెప్పారు? వాల్యూమ్ మీటర్ క్యూబ్ అన్నాం కదండి. సో ఇనీషియల్ వాల్యూమ్ ఇస్ 0.1 మీటర్ క్యూబ్. అండ్ ఫైనల్ కండిషన్స్, ఓకే, ఫైనల్ కండిషన్స్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అయిందండి.
సో ఎంతవరకు ఇంక్రీజ్ అయింది? 200 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నుంచి 600 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 0.1 మీటర్ క్యూబ్ టు 0.5 మీటర్ క్యూబ్ అనేది వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు? లీనియర్ ఫంక్షన్స్ ఏమేంటి అనేది, వర్క్ డన్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనండి. సో ప్రాబ్లం ఇదండి. సో ప్రాబ్లమ్ లో గివెన్ డేటా వి నో దట్ రిలేషన్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో మనకి లీనియర్ రిలేషన్ ఏమి ఇచ్చారండి? P is equal to A plus BV. సో దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. ఓకేనండి. సో ఇనీషియల్ కండిషన్ ఆఫ్ గ్యాస్ P1 is equal to 200 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ V1 is equal to 0.1 మీటర్ క్యూబ్. Final condition of a gas P2 is equal to 600 kilonewton per meter square. Final volume of a gas V2 is equal to 0.5 meter cube. ఓకేనండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఏబి వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇనిషియల్ కండిషన్స్, ఫైనల్ కండిషన్స్ మనకి ఇచ్చిన రిలేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో ఎట్ ఇనిషియల్ కండిషన్స్ P is equal to A plus BV అండి. సో P1 ఎంత? 200 అండ్ V is 0.1 అండి. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? 200 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ అండి సారీ బి ఇంటూ 0.1. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? 200 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.1 ఇంటూ బి. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాము. అలానే మనకి ఇనిషియల్ కండిషన్స్ లోనే ఫైనల్ కండిషన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదండి. సో ఫైనల్ ప్రెషర్ P2 600 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, వాల్యూమ్ ఇస్ 0.5 మీటర్ క్యూబ్ అండి. సో ఈ టూ వాల్యూస్ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి? P2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ V2. ఓకేనండి. సో P2 V2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? 600 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ 0.5 అండి, ప్లస్ కాదు. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? 600 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.5 ఇంటూ బి. దీన్ని ఈక్వేషన్ 3 అని రిప్రజెంట్ చేస్తామండి. సో మనకి ఏబి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదండి. సో ఏబి వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 2 ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 లో నుంచి 2 ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి బి వాల్యూ వస్తుంది. సో ఈక్వేషన్ 3 ఏంటండి? 600 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.5 ఇంటూ బి. అండ్ ఈక్వేషన్ 2 ఏంటండి? 200 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.1 ఇంటూ బి. సో ఈ రెండింటిని మైనస్ చేస్తాం. సో 600 మైనస్ 200 ఎంత అండి? 400. ప్లస్ ఏ మైనస్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ టూ టర్మ్స్ నుంచి మనం బి కామన్ తీస్తే 0.5 మైనస్ 0.1. ఓకేనండి. సో 400 ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ బి. సో మనకి బి వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ కావాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 400 బై 0.4. సో బి ఈజ్ ఈక్వల్ టు 1000 వచ్చిందండి. సో మనకి ఒక కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కాన్స్టెంట్ టర్మ్ కావాలి. సో సెకండ్ కాన్స్టెంట్ టర్మ్ రావాలి అంటే మనం బి వాల్యూని ఏదో ఒక సెకండ్ ఈక్వేషన్ ఆర్ థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వస్తుంది. సో మనం ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటండి? 200 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.1 ఇంటూ బి అండి. సో 200 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.1 ఇంటూ బి ఎంత అండి? 1000. ఓకేనండి. సో 200 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.1 ఇంటూ 1000 ఎంత అండి? 100. ఓకే. సో దీని నుంచి మనకి ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 200 మైనస్ 100. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అండి. సో మనకి ఇక్కడ టూ కాన్స్టెంట్ టర్మ్స్ ఏ అండ్ బి వాల్యూస్ రెండు వచ్చేసినాయి అండి. ఓకేనా. సో మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 100 మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫ్లో వర్క్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రల్ ఆఫ్ పీడీవి. సో మనకి ప్రాసెస్ ఇనిషియల్ కండిషన్ టు ఫైనల్ కండిషన్స్ వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 పీడీవి అంటాం. ఓకేనండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ పీడీవి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనండి. సో మనకి ప్రెషర్ కి ఆల్రెడీ మనకి లీనియర్ రిలేషన్స్ ఏమి ఇచ్చారండి? ఏ ప్లస్ బి ఇంటూ వి. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ప్లస్ బివి ఇంటూ డివి. ఓకేనండి. సో లిమిట్స్ 1 to 2 అండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2. సో మనకి ఏం చేస్తున్నాము? ఫస్ట్ మనం డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు వి చేస్తున్నామండి. ఓకేనా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వి చేస్తే ఏమవుతుంది? ఏవి ప్లస్ బి ఇంటూ వి స్క్వేర్ బై 2. ఓకేనండి. సో ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఏ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అండి. సో ఇక్కడ వి పవర్ 1 ఉంది కాబట్టి వి పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. సో వి స్క్వేర్ బై 2 అవుతుందండి. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? ఇంటిగ్రల్ ఆఫ్ ఏవి ప్లస్ బి ఇంటూ వి స్క్వేర్ బై 2. సో లిమిట్స్ 1 to 2 అండి. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ఏబి వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదండి. సో ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2
100v ప్లస్ 1000 ఆఫ్ v స్క్వేర్ బై 2 అండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లిమిట్స్ని అప్లై చేస్తున్నాను. సో లిమిట్స్ అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందండి, సో 100 ఇంటూ అండి, ప్లస్ కాదు, సో 100 ఇంటూ v2 మైనస్ v1 ప్లస్ 1000 బై 2. ఓకేనండి, ఎందుకని బి వాల్యూ 1000 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 1000 బై 2 ఇంటూ v1 v స్క్వేర్. సో v స్క్వేర్ కి లిమిట్స్ 1 to 2 అప్లై చేస్తే మనకి ఏమవుతుందండి, v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అండి. ఓకేనా. సో మనకి ఆల్రెడీ v2 ఫైనల్ వాల్యూమ్ ఎంత అండి, 0.5 మీటర్ క్యూబ్, v1 ఈస్ 0.1 మీటర్ క్యూబ్ అండి. సో 100 ఇంటూ 0.5 మైనస్ 0.1 ప్లస్ 1000 బై 2 ఇంటూ v2 స్క్వేర్ 0.5 హోల్ స్క్వేర్ మైనస్ 0.1 హోల్ స్క్వేర్ అండి. సో 100 ఇంటూ 0.5 మైనస్ 0.1 ఎంత అండి, 0.4. సో 100 ఇంటూ 0.4 వాల్యూ ఈస్ 40 అండి. ప్లస్ 1000 బై 2 ఎంత అండి, 500. సో 500 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ మైనస్ 0.1 హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చేటప్పటికి 120 అండి. ఓకేనా. సో 40 ప్లస్ 120 ఎంత అండి, 160 కిలో జౌల్స్. సో మనకి ఎంత వర్క్ జరిగిందండి, సో వర్క్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ చేంజెస్ ఫ్రమ్ ఇనిషియల్ కండిషన్ టు ఫైనల్ కండిషన్ ఈజ్ 160 కిలో జౌల్స్ అండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లమ్ అండి. ఈ మోడల్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి. A fluid is confined in a cylinder by a spring-loaded frictionless piston that the pressure in the fluid is a linear function of the volume as indicated below. So P is equal to A plus PV, where A and B are constants and P in kilonewton per meter square, B in meter cube. If the system changes from initial condition of 170 kilonewton per meter square and 0.03 meter cube to a final conditions of 400 kilonewton per meter square and 0.06 meter cube with no work other than done by the piston, find the direction and magnitude of the work. ఓకేనండి. సో ఇది ప్రాబ్లం అండి. సో మనకి ప్రాబ్లంలో ఏం చెప్పారు, ఒక ఫ్లూయిడ్ తీసుకున్నాం అని చెప్పారు. ఫ్లూయిడ్ అనేది సిలిండర్ లోపల మనకి కంప్రెస్ చేశారండి. సో సిలిండర్ అనేది మనకి స్ప్రింగ్ లోడెడ్ యాక్షన్ బేస్ చేసుకొని ఉంది అని చెప్పారు. సో ఇక్కడ మనకి పిస్టన్ అనేది ఫ్రిక్షన్లెస్ పిస్టన్ అండ్ ప్రెషర్ కి వాల్యూమ్ కి మనకి రిలేషన్ ఏమి ఇచ్చారు, P ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BV అని చెప్పారు. సో వేర్ P ఈజ్ ప్రెషర్ యూనిట్స్ వచ్చేటప్పటికి కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, V ఈజ్ వాల్యూమ్. సో వాల్యూమ్ యూనిట్స్ ఏం చెప్పారండి, మీటర్ క్యూబ్ అని చెప్పారు. ఓకేనా. సో నెక్స్ట్ A and B ఉన్నాయి కదండి. సో A and B ఏంటండి, కాన్స్టెంట్ టర్మ్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. ఓకేనా. సో మనకి ప్రాసెస్ అనేది ఇనీషియల్ కండిషన్స్ టు ఫైనల్ కండిషన్స్ అంటే 1-2 ప్రాసెస్ అనేది జరిగిందండి. సో ఫస్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ ఇనీషియల్ కండిషన్స్ దగ్గర ప్రెషర్ ఎంత చెప్పారండి, 170 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ చెప్పారు. అండ్ ఇనీషియల్ వాల్యూమ్ ఎంత చెప్పారండి, 0.03 మీటర్ క్యూబ్ చెప్పారు. సో ఇనీషియల్ కండిషన్స్ నుంచి ఫైనల్ కండిషన్స్ కి చేంజ్ అయింది అని చెప్పారు. సో ఎంత చేంజ్ అయింది, 170 నుంచి 400 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ చేంజ్ అయిందండి. సో వాల్యూమ్ ఎంత చేంజ్ అయింది, 0.03 మీటర్ క్యూబ్ నుంచి 0.06 మీటర్ క్యూబ్ వరకు చేంజ్ అయింది అని చెప్పారు. సో మనకి వర్క్ అనేది పిస్టన్, నో వర్క్ అదర్ దాన్ ద డన్ బై ద పిస్టన్ అని చెప్పారు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, ఫైండ్ ద డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వర్క్. ఓకే, అంటే వర్క్ అనేది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, వర్క్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత వాల్యూ ఉందనేది రిప్రజెంట్ చేయమన్నారు. సో ఇది ప్రాబ్లం అండి. సో మనకి ప్రాబ్లంలో గివెన్ డేటా వీ నో దట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద P అండ్ V. సో P ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఏంటండి, P ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ V. సో దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో ఇనీషియల్ కండిషన్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ P1 ఎంత అండి, 170 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ V1 ఎంత అండి, 0.03 మీటర్ క్యూబ్. అండ్ ఫైనల్ కండిషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ P2 ఎంత అండి, 400 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ V2 ఎంత అండి, 0.06 మీటర్ క్యూబ్ అండి. సో మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ కండిషన్స్ ని మనకి ఇచ్చిన ప్రెషర్ వాల్యూమ్ రిలేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో ఎట్ ఇనీషియల్ కండిషన్ మనకి ఇనీషియల్ కండిషన్ ఎంత అండి, సో ఏమవుతుంది, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే P1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ V1 అండి. సో P1 V1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి, 170 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ 0.03 అండి.
సో ఈక్వేషన్ ఏమవుతుందంటే 170 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.03 బి అండి, ప్లస్ కాదు ఇంటూ. సో దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. సో ఫైనల్ కండిషన్ ఏమవుతుందండి, P2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ V2. సో P ఎంత అండి, ప్రెషర్, ఫైనల్ ప్రెషర్ ఇస్ 400. సో 400 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ వాల్యూమ్ ఈజ్ 0.06. సో 400 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.06 ఇంటూ బి. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటా ఉండి. సో మనకి ఈ ఈక్వేషన్స్ లో ఏ అండ్ బి అనేవి 2 కాన్స్టెంట్ టర్మ్స్ కదండి. సో ఫస్ట్ ఆ 2 కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తామండి. సో 2 కాన్స్టెంట్ టర్మ్స్ ఏమవుతుంది, 400 ఈజ్ ఈక్వల్ టు a plus 0.06 into b. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే ఇనిషియల్ కండిషన్స్ దగ్గర 170 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0.03 బి. సో ఈ రెండింటిని మైనస్ చేస్తాం. 400 మైనస్ 170 ఎంత అంటే 230 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుందండి. సో 0.06 బి మైనస్ 0.03, ఈ 2 టర్మ్స్ నుంచి బి కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, సో 0.06 మైనస్ 0.03. సో 230 ఈజ్ ఈక్వల్ టు 0.03 బి. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 230 డివైడెడ్ బై 0.03. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 7667 అండి. సో మనకి b వాల్యూ వచ్చింది. సో b నుంచి మనం ఏం చేయాలండి, ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, b వాల్యూని సెకండ్ ఈక్వేషన్ ఆర్ థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి b వాల్యూ వస్తుందండి. ఓకేనా. సో 400 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ b ఇంటూ 0.06 అండి. సో b ఎంత, 0.06 ఇంటూ 7667. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, సో -60 వచ్చిందండి. ఓకేనా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -60, బి ఈజ్ ఈక్వల్ టు 7667 అండి. సో మనకి ఇచ్చిన వాల్యూస్ లో నుంచి మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వర్క్ ట్రాన్స్ఫర్ అనేది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అండ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ మనం వర్క్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వర్క్ ట్రాన్స్ఫర్ ఫర్ ఏ ఫ్లో వర్క్ కి ఫార్ములా ఏంటండి, W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ PdV అండి. సో W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ 1 to 2. ఈక్వేషన్ ఏమి ఇచ్చారండి, ఏ ప్లస్ బీవీ ఇంటూ డివి అండి. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, -60 ప్లస్ బి ఎంత అండి, 7667, ఓకే, ఇంటూ డివి ఇంటూ బి అండి. సో ఏ పవర్ n కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి, a ఆఫ్ n+1 బై n+1 అండి. సో b పవర్ 1 ఉంది కాబట్టి b పవర్ ఆఫ్ 1+1 బై 1+1, దట్ ఇంప్లైస్ b స్క్వేర్ బై 2 అండి. సో -60 ఇంటూ లిమిట్స్ అప్లై చేసుకుంటే 1 to 2 లిమిట్స్ వాల్యూమ్ కి అప్లై చేస్తే v2 మైనస్ v1 ప్లస్ 7667 బై 2 అంటే కాన్స్టెంట్ టర్మ్ b బై 2 రాసామండి, ఇంటూ v స్క్వేర్. సో v స్క్వేర్ కి మనం లిమిట్స్ 1 to 2 అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం లో ఫైనల్ వాల్యూమ్ ఎంత ఇచ్చారండి, 0.06 మీటర్ క్యూబ్ అండ్ ఇనిషియల్ వాల్యూమ్ v1 ఇస్ 0.03 మీటర్ క్యూబ్ అండి. సో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, సో -60 ఇంటూ 0.06 మైనస్ 0.03 ప్లస్ 7667 బై 2 ఇంటూ v2 స్క్వేర్ 0.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.03 హోల్ స్క్వేర్ అండి. సో -60 ఇంటూ 0.03 మైనస్ 6 మైనస్ 0.03 అంటే 0.03 అండి. సో -60 ఇంటూ 0.03 అంటే 1.8 ప్లస్ 7667 బై 2 ఇంటూ 0.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.03 హోల్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10.35 వస్తుందండి. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, -1.8 ప్లస్ 10.35. సో ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 8.55 కిలో జౌల్స్ అండి. సో వర్క్ ట్రాన్స్ఫర్ ఎంత అండి, 8.55 కిలో జౌల్స్. సో మనకి ఇక్కడ వర్క్ ట్రాన్స్ఫర్ పాజిటివ్ వచ్చిందండి. సో పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుందంటే వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అండి. ఓకేనా. అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వర్క్ ట్రాన్స్ఫర్ ఎంత అండి, 8.55 కిలో జౌల్స్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. A non-flow reversible quasi-static process can be written down by the equation P is equal to V square plus 8 by V into bar. Okay. Determine the work done if the volume changes from 1 to 3 meter. Okay నండి. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం చెప్పారు, నాన్ ఫ్లో రివర్సిబుల్ ప్రాసెస్ అన్న. సో రివర్సిబుల్ ప్రాసెస్ నాన్ ఫ్లో అంటే మనం క్వాసి స్టాటిక్ ప్రాసెస్ అనుకున్నాం కదండి. సో ఇచ్చిన ప్రాబ్లం అనేది మనకి క్వాసి స్టాటిక్ ప్రాబ్లంలో ఇచ్చారండి. సో మనకి ప్రెషర్ ఏం చెప్పారండి, ప్రెషర్ రిలేషన్ ఏం చెప్పారు, v స్క్వేర్ ప్లస్ 8 by v. ఓకేనండి. సో
సో ప్రెషర్ కి వాల్యూమ్ రిలేషన్ ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ 8/P. సో ప్రెషర్ యూనిట్స్ ఏం చెప్పారు, బార్స్ లో రిప్రజెంట్ చేశారండి. అండ్ మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని. సో వాల్యూమ్ ఎంత చేంజ్ అయిందని చెప్పారు, 1 to 3 మీటర్ క్యూబ్ వాల్యూమ్ అనేది చేంజ్ అయింది అని చెప్పారు. సో మనకి ఇనీషియల్ వాల్యూమ్ ఎంత అండి, 1 మీటర్ క్యూబ్, అండ్ ఫైనల్ వాల్యూమ్ ఎంత అండి, 3 మీటర్ క్యూబ్ అండి. సో మనకి ఇది ఇచ్చిన ప్రాబ్లం. సో గివెన్ డేటా, సో ప్రెషర్ కి వాల్యూమ్ రిలేషన్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ 8/V ఇంటూ బార్స్ అండి. వి నో దట్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి యూనిట్స్ వచ్చేటప్పటికి వాల్యూమ్ మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి ప్రెషర్ ని కూడా కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. వి నో దట్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో 10⁵ ని మనం ఎలా స్ప్లిట్ చేస్తున్నాము, 10 స్క్వేర్ ఇంటూ 10 క్యూబ్ కింద స్ప్లిట్ చేస్తున్నాం. సో 10 స్క్వేర్ ని అలానే రిప్రజెంట్ చేస్తున్నాం అంటే 10 క్యూబ్ ని కిలో అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాం. సో 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ 8/V ఇంటూ బార్ అన్నాం కదండి. సో బార్ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 10 స్క్వేర్ ఇంటూ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ 8/V ఇంటూ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకే. సో చూడండి మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కదా. సో వర్క్ డన్ ఫర్ ఎ ఫ్లో ప్రాసెస్ క్వాసి స్టాటిక్ ప్రాసెస్ ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ ఆఫ్ PdV అని. సో రిలేషన్ మనకి ఏమి ఇచ్చారు, V స్క్వేర్ ప్లస్ 8/V ఇంటూ 10⁵ ఇంటూ dV. సో ఇక్కడ మనకి 10⁵ అనేది కాన్స్టెంట్ టర్మ్ కదండి. సో 10⁵ టర్మ్ ని బయటికి తీసుకొస్తామండి. సో ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తామండి. సో V స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, A స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ a పవర్ ఆఫ్ 2 + 1/2 + 1 అండి. సో ఇక్కడ ఏ ప్లేస్ లో V ఉంది కాబట్టి V పవర్ ఆఫ్ 2 + 1/2 2 + 1. సో V పవర్ ఆఫ్ 2 + 1 అంటే V³ 2 + 1 ఈజ్ 3. సో మనకి V స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి, V³ 3 ప్లస్ 8 ఇంటూ 8 అనేది కాన్స్టెంట్ టర్మ్ బయటకి తీసుకొస్తున్నాం అండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/V. ఓకేనండి. సో 1/V కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి, log V అవుతుంది. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, సో 10⁵ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ 1 to 2 V³ 3 ప్లస్ 8 ఇంటూ log V అండి. ఓకేనా. సో మనకి ఏం చేస్తున్నాము, అప్పర్ లిమిట్ ప్రెషర్ ఎంత ఇచ్చారు, 3 మీటర్ క్యూబ్ ఫైనల్ వాల్యూమ్, అండ్ లోయర్ లిమిట్ అంటే ఇనిషియల్ వాల్యూమ్ ఇస్ 1 మీటర్ క్యూబ్. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో 10⁵ ఇంటూ ఫైనల్ వాల్యూమ్ 3³ 3 ప్లస్ 8 ఇంటూ log V2 is log 3 మైనస్ ఇనిషియల్ కండిషన్స్ అంటే లోయర్ లిమిట్స్ అప్లై చేస్తాం. సో ఇనిషియల్ వాల్యూమ్ ఎంత అంటే 1 మీటర్ క్యూబ్. సో 1³ ప్లస్ 8 ఇంటూ log V అండి. ఓకే. సో 10⁵ ఇంటూ 3³ 3 ప్లస్ 8 log 3 వాల్యూ వచ్చేటప్పటికి 17.789 అండి. మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదండి. సో మైనస్ 1³ 3 1 ప్లస్ 8 ఇంటూ log 1 వాల్యూ వచ్చేటప్పటికి 0.33 అండి. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, 10⁵ ఇంటూ 17.789 మైనస్ 0.333 అండి. ఓకేనా. సో 17.789 మైనస్ 0.333 వాల్యూ వచ్చేటప్పటికి 17.456 ఇంటూ 10⁵ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్స్ అండి. సో వర్క్ డన్ ఫర్ ద ఈక్వేషన్ రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ 8/V ఇంటూ బార్. when the volume changes from 1 to 3 meter cube ఎంత అంటే వర్క్ డన్ 17.456 into 10⁵ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్స్ అండి. ఓకే. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయండి.